టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనకి సప్తమంలో శుక్ర రాహు శని గ్రహాలు ఉండడము, ఆ తర్వాత జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు వైరాగ్యము, తీవ్ర కోపము ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి బుధుడు ముఖ్యంగా మనకి అష్టమ స్థానంలో 6వ తేదీ నుంచి ఉండడం వల్ల వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు, లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి మేనమామలు కానీ లేదా మీకంటే వయసులో చిన్నవాళ్ళ చేత మీరు ఈ పనులు అనేటటువంటివి లోన్స్ రావడము, ఇలాంటి విషయాలలో వ్యాపార డీలింగ్స్లో మీకు లాస్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా గురుడు మంచి బలం పొందాడు. ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ఈ కన్యా రాశి వాళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు రావడము, ఉద్యోగాల లాభాలు రావడము ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. ఆడవాళ్ళందరికీ కూడా మనశ్శాంతి వస్తుంది. ఇంతకుముందు మాకు ఉద్యోగం లేదండి నన్ను బాధపడేటటువంటి అందరికీ కూడా అక్కడ ఉద్యోగం రావడం ద్వారా స్టన్ అయిపోతారనమాట. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారు నూతన వస్త్రాలంకరణ చేస్తారు, కొత్త కొత్త షూటింగ్స్లో పాల్గొంటారు. మీడియా రంగము, తర్వాత సినిమా ప్రపంచంలో సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా మంచిగా రాణించడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో అభివృద్ధి అనేటటువంటిది మీకు కలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎన్నో యుద్ధాలు మనం చేస్తూ ఉంటామండి. ఆ యుద్ధాలకు మనకు ఈ యొక్క ఎప్పుడు కూడా భారత్కి అంత ఇదిగా మనకి రాలేదు సపోర్టు. ఈసారి ఆ విధంగా మనకి ఈ యుద్ధాల వల్ల వారంలో మనకి అందరికీ కూడా లాభం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మిలిటరీ ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు తర్వాత వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి చాలా అద్భుతంగా మీకు ఉంటుంది. ఓల్డ్ సిటీలో కూడా మీరు బాధపడాల్సినటువంటి పని ఉండదన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారు అందరూ కూడా మనశ్శాంతితో ఉండడము అనేటటువంటిది చాలా అవసరము. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి మనకి ఫ్యాక్టరీలు పెట్టాం, తర్వాత సాఫ్ట్వేర్ రంగాలు మనం స్టార్ట్ చేసాం, ఇవన్నీ కూడా ఇంకా మనకు ఫలితాలు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమని ఈ కన్యారాశి వాళ్ళు తెలుసుకోవాలా. ఈ యోగ భంగం అంతా కూడా కుజుడు మన కర్కాటక రాశిలో ఉండడం వల్ల జరుగుతుంది. కాబట్టి పరిహారాలు మనం ఏం చేసుకోవాలండి అంటే కన్యారాశి వారు కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం మరి ఈ యొక్క 9 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా మనకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మీకు రిజల్ట్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. శుభమస్తు.